చేశారు. దెన్ అక్కడతో అయిపోయింది. అయితే మళ్ళీ మధ్యలో జగన్ అనేవాడు పుట్టుకొస్తాడని భావించాల. పుట్టుకొచ్చాడని తెలియగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు. వచ్చి అతని అంతాని కోసం అని చెప్పేసి ఆ రోజున తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి జగన్ని రానియకూడదని పంతం పట్టాడు. అందులో భాగంగా ఆనాడు రానిలే 14లో. అయితే ఆ తర్వాతన మళ్ళీ జగన్ని రానియకుండా ఉండటం కోసం అని చెప్పేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం అని చెప్పేసి తను మళ్ళీ విడిగా పోటీ చేశాడు. అయితే 6% ఓట్లు అయితే సాధించాడు కానీ సీట్లు సాధించలేదు. ప్లస్ జగన్ని కాస్త ఓట్లు తగ్గించి ఉంటాడు కానీ అధికారంలోకి రానియకుండా ఆపలేకపోయాడు. అంటే అక్కడ జగన్ అధికారంలోకి రానియకూడదని. తర్వాత 2024లో జగన్ అధికారం దించడం కోసం మళ్ళీ జట్టు కట్టాడు. నెక్స్ట్ ఇంకో 15 ఏళ్ళు అధికారంలోకి రానియడు. అంటే మెగా కుటుంబం రాజకీయ లక్ష్యం ఏంటయ్యా అంటే వైఎస్ కుటుంబపు అంతం, వైఎస్ కుటుంబ రాజకీయ అంతం. మరి అది వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా ఏముందో మనకు తెలియదు. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంతే కదా. పవన్ కళ్యాణ్ లక్ష్యం ఓ 15 ఏళ్ల పాటు జగన్ అధికారంలో రాకుండా ఇక ఆ తర్వాతన ఇంకెవరు మర్చిపోతారు కదా, అప్పుడు తనని గుర్తుపెట్టుకుంటారు కదా. అప్పటికి అవసరమైతే తెలుగుదేశంతో విభేదించి తను సొంతగా తను సీఎం అంటారు. అప్పుడు అదే దీర్ఘకాలిక వ్యూహం అయ్యి ఉంటుంది. నా దీర్ఘకాలిక వ్యూహం గుర్తుపెట్టుకోండి, నాకు మద్దతుగా నిలబడండి అని చెప్పి ఎన్నికల ముందు అడిగారు కదా, అదే అయ్యి ఉంటుంది అన్నది ఇప్పుడు అర్థమవుతుంది.